గెలిస్తే క్రెడిట్ సారదే, ఓడితే మాత్రం అభ్యర్థులను బదనాం. వక్రబుద్ధిని బయట పెడుతున్న కేటీఆర్ ఆ రోజు అవినీతి కనిపించలేదా, నాడు సంకలు గుద్దుకొని నేడు కాకమ్మ కబుర్లు వసూలు చేస్తున్నారని బహిరంగ వ్యాఖ్యానించింది. అక్రమార్కులే టికెట్ ఇచ్చిన కేటీఆర్ కామెంట్స్ పై దుమ్మెత్తి పోస్తున్న సొంత పార్టీ నేతలు నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన అయ్యా కొడుకులు వినలే. తాజాగా సిట్టింగ్లు మార్చాల్సి ఉండేనన్న కేటీఆర్ ఎంపీ ఎలక్షన్లో ఆ పొరపాటు జరగనివ్వం. ఆ వ్యాఖ్యలు ఎవరిని బలి చేసేందుకు మరి సోషల్ మీడియాలో కేటీఆర్ పై ట్రోలింగ్ అంటూ ఒకరిని చూస్తాను. సో ఇక రోజు రోజుకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తన స్థాయి దిగజార్చుకుంటున్నలో ఎలాంటి సందేహం లేదు. ఏతుల పుంజు, ఫేక్ సలీం, గప్పాల రాజు అంటూ ఇప్పటికే కేటీఆర్కు నెటిజన్లు మస్తు పేర్లు పెట్టారు. తాజాగా కేటీఆర్ వ్యవహరించిన తీరుతో ఆ పేర్లన్నీ ఆయనకే సొంత పడడంలో తప్పేం లేదన్న చర్చ మొదలైంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాభవాన్ని ముట్టగట్టుకున్న సంగతి తెలిసిందే. దాదాపు అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలల ముంగటనే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తమ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులకు ఖరారు చేశారు. ఒకరిద్దరు మినహా సిట్టింగ్లందరూ మరోసారి ఎమ్మెల్యే టికెట్లు కట్టబెట్టారు. క్షేత్రస్థాయిలో సదరు అభ్యర్థిపై తీవ్ర వ్యతిరేకత ఉన్న, అవినీతి అక్రమాల్లో రాటుదేలిన సొంత పార్టీ క్యాడర్ అభ్యర్థిని మార్చాలంటూ నెత్తి నోరు కొట్టుకున్న కేసీఆర్ అంటుకో ఏ కోశాన చేయనపెట్టలేదు. సో మొత్తానికి అయితే ఇక్కడ అంటే వాస్తవంగా ఏంటంటే గెలిస్తే ఇక మొత్తం కేసీఆర్ ఒకటి గెలిచిండు, ఓడిపోతే అభ్యర్థులు కార్యకర్తల మీద వేయాలి. ఇది నడుస్తూ ఉంది. కేటీఆర్ అదే కోణాన్ని ప్రజలపై రుద్దేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ బాధ్యత అంతా కూడా ఈ అయ్యా కొడుకులు తీసుకోవాలి. గెలుపైనా ఓటమైనా ఈ అయ్యా కొడుకులే తప్ప వేరే కారణాలు లేవు. అన్ని కారణాలు అంటారు కదా, ఏ కారణం లేదు ఇక్కడ. వీళ్ళిద్దరూ హరీష్ రావు, ఈ ముగ్గురు బాధ్యత తీసుకోవాలి. ఈ ముగ్గురి దుందుడుతనము, ప్రజలను పురుగులా చూసే తత్వం ఏతుందో ఈ ముగ్గురు వల్లనే ఈరోజు పార్టీ ఓడిపోయింది అనేది గుర్తుపెట్టుకోవాలి. గెలిస్తే క్రెడిట్ సారదే, ఓడితే మాత్రం అభ్యర్థులను బదనాం. వక్రబుద్ధిని బయట పెడుతున్న కేటీఆర్ ఆ రోజు అవినీతి కనిపించలేదా, నాడు సంకలు గుద్దుకొని నేడు కాకమ్మ కబుర్లు వసూలు చేస్తున్నారని బహిరంగ వ్యాఖ్యానించింది. అక్రమార్కులే టికెట్ ఇచ్చిన కేటీఆర్ కామెంట్స్ పై దుమ్మెత్తి పోస్తున్న సొంత పార్టీ నేతలు నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన అయ్యా కొడుకులు వినలే. తాజాగా సిట్టింగ్లు మార్చాల్సి ఉండేనన్న కేటీఆర్ ఎంపీ ఎలక్షన్లో ఆ పొరపాటు జరగనివ్వం. ఆ వ్యాఖ్యలు ఎవరిని బలి చేసేందుకు మరి సోషల్ మీడియాలో కేటీఆర్ పై ట్రోలింగ్ అంటూ ఒకరిని చూస్తాను. సో ఇక రోజు రోజుకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తన స్థాయి దిగజార్చుకుంటున్నలో ఎలాంటి సందేహం లేదు. ఏతుల పుంజు, ఫేక్ సలీం, గప్పాల రాజు అంటూ ఇప్పటికే కేటీఆర్కు నెటిజన్లు మస్తు పేర్లు పెట్టారు. తాజాగా కేటీఆర్ వ్యవహరించిన తీరుతో ఆ పేర్లన్నీ ఆయనకే సొంత పడడంలో తప్పేం లేదన్న చర్చ మొదలైంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాభవాన్ని ముట్టగట్టుకున్న సంగతి తెలిసిందే. దాదాపు అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలల ముంగటనే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తమ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులకు ఖరారు చేశారు. ఒకరిద్దరు మినహా సిట్టింగ్లందరూ మరోసారి ఎమ్మెల్యే టికెట్లు కట్టబెట్టారు. క్షేత్రస్థాయిలో సదరు అభ్యర్థిపై తీవ్ర వ్యతిరేకత ఉన్న, అవినీతి అక్రమాల్లో రాటుదేలిన సొంత పార్టీ క్యాడర్ అభ్యర్థిని మార్చాలంటూ నెత్తి నోరు కొట్టుకున్న కేసీఆర్ అంటుకో ఏ కోశాన చేయనపెట్టలేదు. సో మొత్తానికి అయితే ఇక్కడ అంటే వాస్తవంగా ఏంటంటే గెలిస్తే ఇక మొత్తం కేసీఆర్ ఒకటి గెలిచిండు, ఓడిపోతే అభ్యర్థులు కార్యకర్తల మీద వేయాలి. ఇది నడుస్తూ ఉంది. కేటీఆర్ అదే కోణాన్ని ప్రజలపై రుద్దేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ బాధ్యత అంతా కూడా ఈ అయ్యా కొడుకులు తీసుకోవాలి. గెలుపైనా ఓటమైనా ఈ అయ్యా కొడుకులే తప్ప వేరే కారణాలు లేవు. అన్ని కారణాలు అంటారు కదా, ఏ కారణం లేదు ఇక్కడ. వీళ్ళిద్దరూ హరీష్ రావు, ఈ ముగ్గురు బాధ్యత తీసుకోవాలి. ఈ ముగ్గురి దుందుడుతనము, ప్రజలను పురుగులా చూసే తత్వం ఏతుందో ఈ ముగ్గురు వల్లనే ఈరోజు పార్టీ ఓడిపోయింది అనేది గుర్తుపెట్టుకోవాలి.